మకర రాశి వారు ఈ వారం ఎక్కువ పనుల్లో విశ్రాంతి దొరకనంతగా కష్టపడుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా సంఘపరంగా కొన్ని బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాది విషయంలో కష్టపడి పనిచేస్తారు. ఉన్నతాధికారుల యొక్క నమ్మకాన్ని మరింతగా పెంచగలుగుతారు. మీ కృషికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా పలకరించే ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమా లేదా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులకు కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఈ అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని అంశాల్లో మీరు కష్టపడేటటువంటి విధానానికి ఇతరులకు కొంత అసూయ రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముతూ మీతో స్నేహపరిచయం చేసేవాళ్ళు కొంత మీ పైన వివిధ రూపాల్లో పని భారాలను కొంత మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పని భారాలకు సంబంధించినటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. స్నేహితులతో బంధువులతో మంచి సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. వాటి వలన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి. మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాలను త్యజించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. స్థిరమైనటువంటి ఆలోచనలు చేయాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహానారాయణి అమ్మవారిని పూజించాలి. నారాయణి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. లేదా గౌరీ పూజను నిర్వహించటం, గౌరీ అమ్మవారికి విశేషమైనటువంటి పసుపు కుంకుమను సమర్పణ చేయటం, తాంబూలను సమర్పణ చేయటం ద్వారా కొంతమేరకు శుభ ఫలితాలు పొందవచ్చు.